నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. రైతు పెట్టుబడి సాయం నిజామాబాద్ రైతులు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతు బంధుకు 15,000 పెంచడం సంతోషంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కౌలు రైతులకు 12,000 ఇవ్వడం గొప్ప విషయం అని చెప్పారు. అలాగే 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం హర్షం తగ్గ విషయం అని చెప్తూనే వరి ధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇవ్వడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తారు. గతంలో ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో మాట ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆ మాట నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. సో విధానం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ చేయమని మా ప్రతినిధి నవీన్ చెప్తారు. నవీన్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారం రచ్చి రావడంతో కూడా తన 6 గ్యారంటీ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇటు మహిళలకు బస్సుల ఉచిత ప్రయాణంతో పాటు ఇటు రైతులకు కూడా తాము ఏ వాగ్దానం చేశారో అది నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా రైతులకు తమ ప్రభుత్వం వస్తే రైతు బంధు కింద 15,000 ఇస్తామని చెప్పి కూడా చెప్పిన మాట కూడా నిరూపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి 6 రైతులు ఉన్నారు. వీరాటికి మెరుగుతుంది. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది 4 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ తమ ఇచ్చిన 6 గంటలు ఒకటైన బట్టి రైతు బంధు కింద 15,000 ఇస్తున్నామని చెప్పి కూడా ప్రకటించింది. మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? కాంగ్రెస్ పార్టీ గతంలో మా రైతులను ఏదైనా ఆదుకుంది. గతంలో రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, అదేవిధంగా విత్తన సబ్సిడీ ఇచ్చింది, పంటలకు మద్దతు ధర ఇచ్చింది. గత 10 ఏళ్లుగా ఈ టీఆర్ఎస్ పార్టీ పాలనలో పేరుకే రైతు బంధు అని చెప్పేసి 5,000 ఇచ్చాడు. కానీ దానికంటే ఎక్కువనే మా దగ్గర నుంచి విత్తన సబ్సిడీ ఎత్తేసి, యంత్రీకరణ ఎత్తేసి, వరద నష్టం ఇన్పుట్ సబ్సిడీ అన్ని ఎత్తేసి మమ్మల్ని నట్టేట ముంచాడు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వారు ఎన్నికలలో రైతు భరోసా కింద గ్యారంటీ హామీ ఇచ్చారు. మేము 3 రోజుల క్రితం చూసాము. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు బస్సు సౌకర్యము, ఆరోగ్యశ్రీని అమలు చేశారు. మేము నిన్ననే ఈరోజు పేపర్లు అయితే ముఖ్యమంత్రి గారు ఈ రైతు భరోసా కింద రైతుల ఖాతాలో పెట్టుబడి సహాయాన్ని విడుదల చేయాలని చెప్పేసి నిన్న వారు చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మేము వార్తలో చదివాం, 2 లక్షల రుణమాఫీని విడుదల వారి కాకుండా ఏకకాలంలో చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు వారు ఆదేశించడం జరిగింది. దానికి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని బ్యాంకులతో మాట్లాడుతున్నాం, చర్చలు ప్రారంభించామని ముఖ్యమంత్రి గారు చెప్పాడు. మాకు అది ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏకకాలంలో రుణమాఫీ అయినట్లయితే మాకు మళ్ళీ లోన్ తీసుకొని పెట్టుబడి సాయం ఈ 15,000 కాక ఈ రుణమాఫీ కూడా కొత్త రుణంకు వెళ్ళే వెసులుబాటు కల్పిస్తుంది. అదే కాకుండా వారు ఈ రైతు భరోసాలో రైతు రుణమాఫీ కాకుండా కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేశారు. అది కూడా చిన్న సన్నకారు రైతులకు, మాలాంటి చిన్న సన్న రైతు కాకుండా కౌలు రైతులకు కూడా, పాపం భూమి లేని రైతులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇందులో ఇంకోటి ఏంటంటే 500 రూపాయలు వడ్లకు బోనస్ అని చెప్పారు. ఇది ఎలాగో ఖరీఫ్ సీజన్ అయిపోయింది. వచ్చే రబీ సీజన్ నుండి వారు చెప్పిన మాట మీద నిలబడి 500 బోనస్ ఇస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా నిన్న విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి గారు రైతులకు 12 గంటల పాటు, ప్రస్తుతానికైతే 12 గంటల పాటు మధ్యాహ్నం ఉదయం పూట నుంచి సాయంత్రం వరకు ఇవ్వాలని చెప్పేసి వారు ఆదేశించారు. మేము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా ఇటు రైతులకు సంబంధించి కూడా ఇటు రైతులు రుణమాఫీ చేస్తామని 2 లక్షల రూపాయలు, దాంతోపాటు సబ్సిడీ 500 రూపాయలు ఎకరంగా ఇటు క్వింటల్కి ఇస్తామంటారు. ఎలా చూస్తున్నారు దీన్ని? ఎంతపాటు మీకు బెనిఫిట్ అవుతుంది? మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే రైతు ఏకకాలంగా 2 లక్షలు రుణమాఫీ చేస్తుంది రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిండు. ఇప్పుడు కూడా మేము పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. కాబట్టి ఒకేసారి 2 లక్షలు మాఫీ చేసినట్టు చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా రైతుకు ఇంతకుముందు గత ప్రభుత్వం 10,000 ఇచ్చేది, ఇప్పుడు 15,000 ఇస్తారు. కాబట్టి దీని విషయంలో కూడా మేము చాలా సంతోషం. కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తా అని చెప్పిండు. అది కూడా మేము టీవీలో పేపర్లో చూస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పుడు 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పిండు, దాంట్లో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఈ బస్సులో ఫ్రీ చేసిండు మహిళలకు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద కూడా ఇంతకుముందు 5 లక్షలు ఉండే, ఇప్పుడు 10 లక్షలు చేసాడు. ఇది అంటే ఈ 2 అమలు చేసిండు. ఇంకా మిగతా గ్యారంటీలు కూడా చేస్తాడు. మా రైతులందరికీ చాలా నమ్మకంగా ఉన్నది. ఈ ముఖ్యంగా మాకు రైతులకు ఏంటంటే ఈ 15,000 రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. చాలా రైతులందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. మీరు చెప్పండి, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇటు వీరికి కౌలు రైతులకు ఇంతవరకు ఏమి ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు తమ ప్రభుత్వం వస్తే 12,000 ఇస్తామని చెప్పి మాట ప్రకారం నిలబెట్టుకుంటుంది. ఒక రైతుగా ఎలా చూస్తున్నారు? చాలా సంతోషకరమైన విషయం. ఇంతకుముందు వచ్చేసి ఎకరానికి 5,000 ఇచ్చారు, ఇప్పుడు 6,000 అని చెప్పారు. అలాగే కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు. రైతులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఈ విషయాన్ని. సో 2 లక్షల రుణమాఫీ కూడా ఏకకాలంలో చేస్తామని చెప్పారు. అది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు 2 లక్షల రుణమాఫీ. అది చేస్తే చాలా గొప్పగా కాంగ్రెస్ పార్టీ అనేది గొప్ప నిర్ణయం తీసుకుంది.
అంటే ముఖ్యంగా అసలు ఎంత పెట్టుబడి అవుతుండే ఎకరంకు ఇప్పుడు ఎంత అవుతుంది 15,000 రూపాయలు ఎంతవరకు సరిపోతాయి అనుకుంటారు? 15,000 రూపాయలు మాక్సిమం సరిపోతాయి ఎకరానికి. ప్లస్ ఈ బోనస్ వడ్లకు కూడా బోనస్ వచ్చేసి 500 ఎక్స్ట్రా ఇస్తున్నారు. అది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఒకటే చెప్తున్నారు, ప్రధానంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత రైతులను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉంది చెప్పి, గతంలో 12,000 ఉండే రైతు బంధుని ఇప్పుడు 15,000 చేయడం కూడా తనకు ఎంతో ఉపయోగపడుతుంది చెప్పి, దీంతో పాటు ఎక్కడ లేని విధంగా కూడా కౌలు రైతులకు, ముఖ్యంగా కౌలు రైతులు తమ భూమి ఇటు వ్యవసాయం మీద మక్కువతను వారు వ్యవసాయం చేసుకుంటారని చెప్పి వాళ్ళకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చి కూడా ఆదుకోవడం ఎంతో బెనిఫిట్ చేకూరుతుందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా తమకు 24 గంటలు కాదు 12 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తే చాలు, ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుందని చెప్పి కూడా దీనిపై పూర్తిగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి మరోసారి నిర్మించుకున్నదని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా దీంతో పాటు రైతు ఎకరానికి 500 రూపాయల బోనస్తో పాటు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం కూడా తమకు ఎంతో సంతోషంగా ఉంది.